వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిధులతో నాణాలు, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వరద నీటి ముప్పుకు గురైన ప్రాంతాల్లో ఇప్పటికే వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న రోజుల్లో మాస్టర్ ప్లాన్ లో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ద్వారా ముందుకు గురవుతున్న కాలనీలో శాశ్వత నిర్మాణ పనులు చేపడతామని అంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ కరెస్పాండెంట్ హరికృష్ణ ఫేస్ టు ఫేస్. చిన్నపాటి చినుకు పడితే చాలు వరంగల్ నగరం అంతా కూడా జలమయం అవుతున్న పరిస్థితి ఉంది. గతంలో పడిన వర్షాలకు కూడా ఇప్పటికీ కూడా లోతట్టు కాలనీ వాసులు అయితే బెంబలెత్తిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ వర్ష ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి యుద్ధపారికన పనులు చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కాలనీలకు సంబంధించి కూడా భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో కూడా వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, అక్కడ లోతట్టు ప్రాంతాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు అనే విషయాలకు సంబంధించి తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, గతంలో వర్ష ప్రభావాలు ఉన్న నేపథ్యంలో కూడా అనేక లోతట్టు కాలనీలు కూడా మునిపోయిన పరిస్థితి ఉంది, భారీగా ఆస్తి నష్టం జరిగిన పరిస్థితి ఉంది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే చిన్న చినుకు పడితే చాలు రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్న పరిస్థితి ఉంది. లోతట్టు కాలనీలో ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు, కాలనీ వాసులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మనం కొన్ని మాట్లాడుకునేటప్పుడు వాస్తవాలకు దగ్గరలో ఉండాలి. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది అనేది మీరు ఆలోచన చేయండి. నేను వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. రాజాజీనగర్ బ్రిడ్జ్ కానివ్వండి, నైమ్నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇటు నాలాలు వెడల్పు కానివ్వండి, గతంలో ఉన్న వాళ్ళల్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు పెడితే వాటిని మనం వెడల్పు చేసుకుంటూ మళ్ళీ రికవరీ చేసుకుంటూ బ్రిడ్జులు కట్టుకుంటూ మనం పోతున్నాం. హన్మకొండ చౌరస్తా ఉన్నది, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేక ఇంత పెద్ద నగరం వా అని చెప్పి కేసీఆర్ గారు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పి రాష్ట్ర బడ్జెట్ కట్టిస్తాను పోయినరు. ఏది కట్టించండి, 10 ఏళ్ళు కట్టించండి రా. ఇవాళ మేము దానికి 5,300 కోట్ల రూపాయలంటే చిన్న బడ్జెట్ కాదు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు శాంక్షన్ ఇచ్చారు. రేపు మాకు టెండర్ పిలుస్తున్నాం. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు మనకి ఇంకా ఇబ్బందులు తప్పాయి. ఇక్కడ శాశ్వత పరిష్కారానికి చూస్తున్నాం మేము. ఇక్కడ చాలా మటుకు ఇంకా నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్లాస్టిక్ అనే దానిని కాలువలలో వేయటం వలన డిసిల్టింగ్ దాంతో మేము తీయటం చేయటం ఎన్ని తీసినా 2 రోజులలో మళ్ళీ జమ అవుతున్నాయి. వాటర్ బాటిల్ అని ప్లాస్టిక్ అనేది మన అందరి బాధ్యత. మన నగరాన్ని కాపాడుకోవటం ఏదో ఒక ఎమ్మెల్యేదో ఒక ఎంపీదో లేకపోతే కలెక్టర్దో లేకపోతే మంత్రిదో అనేది కాదు. ప్రతి ఒక్క పౌరుని బాధ్యత కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఉండాలి అందులో. అది లేకుండా మేము వచ్చింది చేస్తాం, ఎమ్మెల్యే ఉన్నారో ఇంకెవరో చేస్తారంటే అది పొరపాటు. అందరి బాధ్యతగా వ్యవహరిస్తే ఈ సమస్యలు రావు. దీన్ని పట్టణం మొత్తం కూడా శాశ్వత పరిష్కారానికే దీన్ని మొగ్గు చూపుతూనే ఇంత జర్మనీ కంపెనీతో టైఅప్ అయ్యి ఆ బ్యాంక్ తోటి ఇది చేసుకొని 25% కేంద్రం, 25% స్టేట్ గవర్నమెంట్ తోటి శాంక్షన్ తీసుకొని రావటం జరిగింది. దాని చిన్న ఈ వాటితోటి కొన్ని మార్పులు చేర్పులు ఉండటం వల్ల టెండర్ దాని అనేది 2 రోజులు లేట్ అయిపోయింది. ఈ ఫస్ట్ లోపల టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నారు. కాల్ఫర్ చేయగానే ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయాన వారి చేతిలో మీకెళ్ళి వర్క్ ప్రారంభించడం కూడా జరుగుతబోతుంది. కూడా నాలాలు కబ్జా చేసిన వారిపైన వారిని వదిలిపెట్టేది లేదు, అవన్నీ కూడా కూల్చేస్తామంటూ అని చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా నాలాలు కబ్జా చేసిన వారిని ఇళ్లను తొలగించిన పరిస్థితి లేదు. వీటి మీద ఏం మాట్లాడతారు ప్రధానంగా? పోయి నైమ్నగర్ ఆ నాలా నుంచి బ్రిడ్జ్ నుంచి నాలాలు పోయిన అన్ని రికవరీ చేసినాం. మేము 2 రోజులు నాకు తెలిసిన దగ్గర వాళ్ళవి కూడా ఉండే. ఉదాహరణ చెప్పాలంటే దగ్గర వాళ్ళవి ఉంటే కూడా నేను స్విచ్ ఆఫ్ చేస్తే వాళ్ళు తీసేయడం జరిగింది. కొందరు నా మీద ఇప్పటికి కోపం మీద ఉన్నారు. అది ఇదేందని పరిష్కారం ఎప్పుడు కానీ ఒక పరిష్కారం చేయాలన్నప్పుడు దీనికి ఉంటాయి. రోడ్ల మీద కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్న అందరూ వచ్చి రోడ్ల మీద డబ్బాలు గిబ్బాలు పెట్టుకుంటూ పోతే కూడా అది మంచి పరిణామం కాదు. స్మార్ట్ సిటీ తిరిగి అవపడాలి. సుందరీకరణ కూడా మన పట్టణానికి అవపడితే నిధులు వస్తాయి, మన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవన్నీ ఉండాలి తప్ప అందరం ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి ఒక్కొక్కరు 4 డబ్బాలు పెట్టి కిరాయిలకి ఇస్తున్నారు. ఇంకా దీని మీద కూడా ఆలోచన చేసి ఎందుకంటున్నామంటే మార్కెట్ ఏది ఇప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి త్వరలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. వస్తుంది సగం గతంలో చేసిండ్రు, దాన్ని వదిలిపెట్టేసిండ్రు. దానికి 5 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి గారు నడితే ఇవ్వటం జరుగుతున్నది. దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేసేది ఉంటే అప్పుడు రోడ్ల మీద ఉన్న డబ్బాలన్నీ కూడా మార్కెట్లో షిఫ్ట్ చేస్తే అప్పుడు సుందరీకరణ ఉంటుంది. చివరిగా మీరు స్థానిక లోతట్టు కాలనీ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఈ వర్షాకాలం ప్రభావం దృష్టిలో ఉంచుకో? లోతట్టు ప్రాంతాలకు చాలా మటుకు కూడా మేము పరిష్కారం చూపించగలిగినాం.
అతి భారీ వర్షం పడితే తప్ప ఇక్కడ ఎక్కువ ఇబ్బంది కాదు. ఇక్కడ ఇబ్బందులు ఎక్కడనే అంటే హన్మకొండ చౌరస్తా, ఒకటి ఈ గోకుల్ నగర్ అంబేద్కర్ భవన్ దగ్గర, ఇట్లా కొన్ని ఉన్నాయి. ఒక 5-6 దగ్గరనే మిగిలినాయి. ఇక ఆ 5-6టికి కూడా వీటన్నిటిగా పరిష్కారం చూస్తున్నాం. ఇక్కడ ఎత్తుకడితే పక్క దాంట్లో పోతే, పక్కన ఎత్తుకడితే ఇటు పోతున్నాయి. వీటన్నీ కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ యూడీజీ కనుక అయిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక ఇది ఏదో టెంపరీ ప్రతి సంవత్సరం రాగానే ఈ బిర్యానీ ప్యాకెట్లు, గుడ్లు ఇవి పట్టుకొని వాళ్ళ ఇళ్ళలో పోయి కలిసి రావటం, ఈ సానుభూతి లిప్ సింపతిలు కాకుండా శాశ్వత పరిష్కారానికి మేము మొగ్గు ఇప్పుడు సీఎం పర్యటించబోతున్నారు హన్మకొండ జిల్లాలో. ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు? సుమారు దగ్గర ఓ 30 కోట్ల రూపాయలది నిధులు, సబ్స్టేషన్స్ అవి ఇవి ప్రారంభించుకోవడానికి వారు ఇచ్చిన నిధులు, ఇంకా కావాల్సిన నిధుల కోసం డిపిఆర్లు తయారు చేసి వారికి ఎల్లుండి రిప్రజెంటేషన్ ఇచ్చి వారి దగ్గర నుంచి ఆ నిధులు అడిగే ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రధానంగా కూడా లోతట్టు ఆ ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చేందుకు కూడా ఇప్పటికే కోట్లాది రూపాయలతో అండర్ గ్రౌండేజ్ నిర్మాణ పనులతో పాటు ఇటు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తున్నాము. ఇప్పటికే ఇటు కోట్లాది రూపాయలతో లోతట్టు కాలనీలకు నీళ్లు రాకుండా చేసేందుకు కూడా పనులు యుద్ధపాధికరణ జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. రేపు డిప్యూటీ సీఎం పర్యటించబోతున్నారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో కూడా ఇటు కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి కావచ్చు, ఇటు డ్రైనేజ్ రోడ్ల విస్తరణ లాంటి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాము. గతంలో కురిసిన వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయారు. కానీ ఈసారి అలాంటి ప్రభావం ఉండకుండా లోతట్టు కాలనీలకు నీళ్లు రాకుండా కూడా ప్రభుత్వం యుద్ధపాధికరణ పనులు చేస్తున్నట్టు కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి. వరంగల్ వీడియో జర్నలిస్ట్ సునీత కృష్ణ, S6 న్యూస్, వరంగల్.